మా ఆయన దుబాయ్ నుండి వస్తున్నాడన్న ఆనందంలో ఉండగానే ఇంటి బెల్ మోగింది. ఎవరా అని చూసా. వచ్చింది విజయ్. ఏమైంది విజయ్, ఎందుకొచ్చావ్ అని అడిగాను. ఏమీ లేదండి, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి అన్నాడు. నాకు భయమేసి ఎందుకు అని అడిగాను. మరేం కంగారు పడకండి, ఆ దొంగపై కంప్లైంట్ ఇవ్వడానికి అని చెప్పాడు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చా. తరువాతి రోజు మా ఆయన ఇంటికొచ్చారు. నేను ఆయనకి కావలసినవన్నీ వండిపెట్టా. బాగా తిని మధ్యాహ్నం పడుకున్నారు. నేను ఆ రోజు రాత్రెప్పుడవుతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నా. రాత్రి మా ఆయన భోజనం చేసి రూంకి వెళ్ళిపోయారు. నేను కిచెన్లో పనంతా పూర్తి చేసుకుని రూంలోకి వెళ్ళా. మా ఆయన గురకపెట్టి నిద్రపోతున్నాడు. నేను పక్కనే పడుకుని నా మీదకి రమ్మన్నాను. ఆయన నన్ను విసిగించకు అని మొహం వేరేవైపు తిప్పి పడుకున్నారు. నేను ప్యాంటు బటన్ విప్పి ఆయనకి మూడ్ రప్పించడానికి ప్రయత్నించాను, కాని ఎటువంటి లాభం లేదు. మా ఆయనలోని మగతనం పూర్తిగా పోయింది. నా రాతింతే అని పడుకుందామనుకున్నా నిద్ర పట్టడం లేదు. చిరాకొచ్చి బాత్రూంలోకి వెళ్లి నాలోని వేడిని చల్లార్చుకున్నా. శుభ్రంగా స్నానం చేసి హాల్లో సోఫా మీద పడుకున్నా. అయినా నిద్ర రావడం లేదు, ఏవేవో ఆలోచనలు. అసలే పిల్లల్లేరు, ఈయన ఇలా ఉంటే నేను జన్మలో తల్లిని కాలేనో అనుకుని బాధపడ్డా. అలా ఆలోచిస్తూ నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నా. వారం తరువాత మా ఆయన తిరిగి మళ్లీ దుబాయ్ వెళ్ళిపోయారు. ఇవన్నీ సరోజాకి చెప్తే నన్ను పాపం అనుకుని నా వైపు జాలిగా చూసేది. ఎలాగన్నా ఇలాంటి లైఫ్ నుండి బయటపడాలని నిర్ణయించుకున్నా. నాకు విజయ్ బాగా నచ్చినా తనను నేరుగా నావైపు తిప్పుకునే ప్రయత్నం చేయలేను. అప్పుడే సరోజ నాకొక ఐడియా ఇచ్చింది. విజయ్ సోషల్ మీడియా గురించి తెలుసుకోమంది. నేను అదేపనిగా తనని ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని అకౌంట్స్ పరిశీలించా. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో టిండర్ ఐడి దొరికింది. నేను నా పేరు ఫోటో వేరేవి పెట్టి అందులో విజయ్కి బాగా దగ్గరయ్యా. చాలా డర్టీగా చాట్ చేసుకునేవాళ్లం. తన మాటలు వినేకొద్దీ తనమీద ఆశలు ఇంకా పెరిగిపోయేవి. ఒకరోజు విజయ్ కలుద్దాం అన్నాడు. నాకు వెంటనే భయమేసింది. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అని కలుద్దాం అని చెప్పా. ఆ రోజు రానే వచ్చింది. విజయ్ కాఫీ షాప్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను బయటనుండి విజయ్ని చూస్తున్నా. ఇంకా ధైర్యం చేసి లోపటికెళ్ళా. విజయ్ మెనూ చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే తన టేబుల్ దగ్గరికి వెళ్లి విజయ్ అంటే మీరేనా అని అన్నాను. విజయ్ నన్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, తను అప్పటిదాకా డేట్ చేయాలనుకున్న అమ్మాయి వెన్నెల అని తెలిసి విజయ్ ఏం చేశాడు అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.